చూడు అగో నమ్మలేవు చెప్తే మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే కనిపిస్తాం పెట్టి ఏం తప్పే పర్సనల్ ప్రాబ్లం ఉన్నాయి చెప్పు ఇది గలీజ్ రా పోయి నువ్వు రాకు నాకు అది ఒక్కటే కావాలా నేను చచ్చిపోయి నాకు ఎవరికి సమాధానం లేదురా అయ్యాలటికి నాకు వేరే బాధలు ఉన్నాయి ఇర్ఫాన్ ప్లీజ్ రా అర్థం చేసుకోరా వద్దే వద్దు రాబోయ్ నాకు విట్టకూర రాబోయ్ నాకు అరే వద్దురా రాను రాబోయ్ నేను వీడియోలు కూడా మానేసిన రాబోయ్ నాకు వద్దు మొన్నటిదే గలీజ్ అనిపిస్తుంది నాకు రాబోదు అవుతలేదు వీడియోలకి మళ్ళీ ఏం చేయాలి రాబోయ్ బాధ తట్టుకోలేకపోతున్నా తాగాల్సి వస్తుంది ఏమి చెప్పను మామా అరే ఎంతని చెప్పను నా అంతలో నేనైతే రేపు చచ్చిపోదాం అనుకున్నా తెలుసా ఇంకా జరసే చూసి సారీ రా బాయ్ ఇంకోసారి తాగరా ఇర్ఫాన్ సారీ చెప్పిన ఒక్కటే సారీ ఏం చేస్తుంది తెలుసా గంగాడు బహిష్కారాడు మొత్తం నిజమే చెప్తున్నారా బాయ్ నువ్వు కళ్ళతో చూసి వచ్చినాం ఇప్పుడు ఎందుకు చెప్తా తెలుసా ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుతావు వాడి ఓంగన మళ్ళా మాటలు మార్చి ఆయన దిక్కు మాట్లాడతారా బాయ్ అందుకే నచ్చదు మాట్లాడ అవురా మరి వాడు ఒక తాగుతా వాడిని సీరియస్ అవుతావు చెప్పడానికి మామి సీరియస్ అవుతావా మరి మాటలు మార్చావుగా పోదామా కొట్టాలా మరి మాట్లాడా మళ్ళీ వీడియో ఒకటే మీతో సరేనా పోదామా కొట్టాలా మరి అని నడరాబాయ్ చూపిస్తుందా నువ్వు చూపిస్తుందా ఇగో ఈడ మాటలు కాదనే చెప్తున్నా ఈడ మాట్లాడినట్టు చాతలు లేవనుకో సరే వీని మనం కొడదాం రా బాయ్ ఒకవేళ నువ్వు ఈడ ఇప్పుడు ఎట్లా గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు అట్లే మాట్లాడాలి ఇప్పుడు ఈడ మాట్లాడినట్లు మాట్లాడకపోతే చెప్తాను నీకు దూరం కదా చూపిస్తాను నువ్వు ఒర్రొద్దు మరి ఆయనకి నువ్వు సైరల్ చేయొద్దు మరి ఉన్నారా మామ కనిపించిందా అరే మామ కనిపించిందారా చూడు 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 ఇక్కడ కనిపిస్తారు అక్కడ తీసుకోవాలి చాటుకోండి వాడు ఏమేమి చేస్తాడు మొత్తం జూమ్ కొట్టు చూడు మెల్ల వాయిస్ తీసుకుని చూసినావా చూడు అగో నమ్మలేవు చెప్తే మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే నువ్వు ఎవరమంటున్నావు మళ్ళా ఆయనకి వినిపిస్తుంది సారీ ఆయనకి వినిపిస్తుంది చూడు బల్ల పెట్టుకుంటుంది బండి అడబెట్టుకో ఇట్రాగల ఈ గల్లకి అరే అరే ఏం చేస్తావు ఎప్పుడు దొరికితే
అరే మీ అయ్యకి చెప్పి వాడిని పని చేపి పట్టుకో ఫాలో అయిదాం బండి ఇప్పుడు బండి నమ్మినావా నమ్మను నేను ఈరోజు వాళ్ళకి నాకు కోపాలు వస్తుంది మన మీద. అవునా ఈడు నమ్మడంట ఆయన చేస్తుందంటే ఫాలో కూడా చెయ్యరు. నడుబెట్టే ఫాలో చేసి కొడదామని అడుగు గట్టిగా అడుగు ఎందుకు తాగుతున్నావు ఏంది అని ల్యాండ్స్కేప్ పోతుంది ఇంకా లెఫ్ట్ వచ్చిండు యాక్టింగ్ చేస్తాను నేను తెచ్చుకుని ఇంజన్ తెచ్చుకున్నా అది చెప్తాను తెలుసా ఏమంటావు మామ నరేష్ కూడా ఉన్నాడు నరేష్ అన్న కూడా ఉన్నాడు చూడుబడి కనిపిస్తాం పెట్టి ఆ రూమ్ లో పోయింది జల్దీరా పోయి ఒక్కసారి చూపి పైకి అని చెప్పి చిన్నగా చూపి పైకి కనిపిస్తురా తప్పైందిరా పోయి తెచ్చుకున్నా మరి అంత గలీజగా చేసా అన్న అరే మీరు ఎందుకు తెచ్చిరా చిన్న బోరణ అంటే నరేష్ తాగుతాంటే పట్టుకొచ్చినా నేను మేము చూసినాము మొత్తం బయట పడేలా అరే ఇంక చట్టాల పడేలా అరే మీరు ఎందుకు తెచ్చారా పోరో నీ మందు దగ్గరికి అరే వాడే తీసుకొని వచ్చిండు వాడు చూసిండంటే నీ క్లయింట్స్ కాడా దమాకున్నారు కదా బండి తెలుసు ఎవరు చూసి నువ్వే చూసినావా ఏదో తాగుదామని తెచ్చుకున్నారా చెప్పకరా ప్లీజ్ అరే వద్దురా మామ ఏదో బాధలు ఉన్నారా చెప్పురా రే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అడిగిన సమాధానం చెప్పాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతుండు గోడకేం చూసిండంట మెల్ల నరేష్ కూడా తాగనిస్తున్నామంట మేమిద్దరమే తెచ్చుకున్నాం రా నిజంగా చూసిన బండి మీద ఏం డిప్రెషన్ ఆగమా నేను చెప్తున్నా రా బయట మస్తు బాధలు ఉన్నాయి మీరు ఇంటలేరు నువ్వేమో వెనకాల వస్తున్నావు వీళ్ళు కూడా సిగ్గు అనిపిస్తలే అరేలకు దేనికి అరే బయట నువ్వు చేసే కరెక్టేలా మరి వాడు అడిగిన సమాధానం కట్టప్ప నువ్వు ఎందుకు తెస్తావు కట్టప్ప నాకు ఎందుకు కోపం తెప్పిస్తావు ఎందుకు తాగుతున్నావు అరే నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం ఉన్నాయి చెప్పు అరే నీకు ఎట్లా చెప్పాలరా ఇంటి బాధలు ఉన్నాయి అన్ని చెప్పుకుంటావు చాలు 60 ఉన్న బీర్ అంతా పడేసినావు నేనేమో తెచ్చుకొని తాగుతుంటే మీరు అన్ని తీసుకొచ్చిన ఎంతవరకు కరెక్ట్ కట్ట ఓడి చెప్పింది మీకు ఎప్పుడు తాగినాడు మంది తాగితే చూసుకుంటుకోవాలా గలీజ్ రా బాయ్ నువ్వు వెళ్ళిపోయి అరే వెళ్ళిపోరా బాయ్ మీరు ఆ చిన్న పోరం తెస్తారా కట్టప్ప మీరు ఎందుకు తాగుతున్నావు తెలియాలి కదా అరే నాకు వేరే బాధలు ఉన్నారా నాయన నేను తాగితే మన చేసుకుంటా అరే చెప్పు నరేష్ చెప్పి పంపించాయి అని తీసుకోవాలి ఏడికంటే వచ్చిందా ఏమని చెప్పారు నీకు మన్ను తాగుతుండు మళ్ళీ చెప్పాను ఆయనకి మందు అంటే కూడా తెలియదు కొడుకులకు అవసరమా నేను తాగేటప్పుడు తీసుకురానికి
పోయి తీసుకొని తాగి ఏమైపోయి చచ్చిపోయినా సరే మేము పట్టించుకోవద్దు అడగొద్దు. నువ్వు అన్నం తీసుకొచ్చినావు అంటున్నా, నువ్వు అన్నం ఎందుకు తెచ్చావు? గంగుమామ మంచోడు అంటావు ఇది కదా. తాగితే గలీజ్ అవుతాడా? ఇది తాగితే గలీజ్ అంటే ఎందుకు తాగుతావు? ఇగో మధ్యాహ్నం పూట ఎంత అవుతుంది? 1:39 కూడా మంది అవుతాడా? అరే నినరా బాయ్, ఏమన్నా చేసుకోని నినరా బాయ్. నేను ఏదో బాధలు ఉంటే మీరు అన్ని పట్టుకొచ్చి పోరోని నాకు ఎంత చేస్తారు. అరే మామ ప్లీజ్ రా, ఇది ఒక్కరు నన్ను వదిలేరా బాయ్, ఇది గలీజ్ రా బాయ్, నువ్వు రాకు, నాకు అది ఒక్కటే కావాలా. నేను చచ్చిపోయి నాకు ఎవరికి సమాధానం లేదురా అయ్యాలటికని, నాకు వేరే బాధలు ఉన్నాయి ఇర్ఫాన్ ప్లీజ్ రా. అరే వద్దు రా బాయ్, అర్థం చేసుకోరా, వద్దే వద్దురా బాయ్, నాకు విట్టకుర్రా బాయ్. నాకు ఏకోరు నేను బాయ్, ఇంకోటి దేపో బాయ్, ఇంకా దేపో నీకు ఒవ్వలో పట్టుకొచ్చు అందరినీ చంపేస్తారని ఇప్పుడు చెప్తున్నా నేను. అరే నేను ఎందుకు చేస్తారా, నాకు నిజంగా బాధలున్నారు నేను ఏం చెప్పాలరా. ఆడు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు ఆ గలీజ్ అలవాట్లు అని బాధపడుతున్నావు? ఏదిరా బాయ్, నాకు వేరే డిప్రెషన్ బాధపోతుందా అన్న? అరే ఓనీ రాబాయ్ మామ, తప్పైంది రాబాయ్, నెక్స్ట్ టైం దా ఓ రాబాయ్ అని అయితే తీసుకోరు కట్టపా. కాదు నిన్ను తీసుకోపోయిన దాకా వాడు రాడంట. అరే నేను రాను రా బ్రో, తీసుకురాపోనాడు లేకపోతే సంపు వైరు తీసుకొని రాకపోతే ఒక్కసారి కొట్లేరా బే ఇర్ఫాన్ ఇయాల ఒక్క రోజు అస్సలు వదిలేనాడు. వస్తాడా రాడు? అడుగురా బాయ్, వాడిని తీసుకోమా అడుగు. నేను రాను రా బాయ్, నేను వీడియోలు కూడా మానేసిన రా బాయ్, నాకు వద్దు. మొన్నటిదే గలీజ్ అనిపిస్తుంది నాకు రాబుద్ది అవుతలేదు వీడియోలకి. మీ డాడీ రాబాయ్ అన్ని ఉల్టా సీదా మాటలన్నీ మాట్లాడుతున్నావు, ఎవరికైనా బాధ అనిపిస్తుందిరా ఇర్ఫాన్ తెలుసా? ఎట్లా చేసిండు తెలుసా రా, ఏమన్నా అంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తుండు అందరికి. నేను పిచ్చోనా రా ఇర్ఫాన్ చెప్పు? నేను తాగుతలేను రా, నాకు మీ డాడీ వల్లనే అలవాటు అవుతుంది అంతా. నాకు ఇంత మంచి ఉంటారా నేను? సొంత అన్న లెక్కుంటా, నాకు ఇట్లా చేస్తుండ్రా చెప్పు. ఊకేనా రా కొడుతుండు, ఏమేమో చెప్తుంది తెలుసా నన్ను. నేను అదే చెప్తున్నారా, మీ డాడీ తాగుతలేడు, నాకు బాధ తెప్పిస్తుండు, మంచిగా మాట్లాడతలేడు, పబ్బు పోయిన ఒక్కడే పోతుండు, అందరు వేరేళ్ళతో అందరితో తిరుగుతుండ్రు రా, నా తప్ప. అరే ఏం చెప్తావు రా బాయ్? అరే ఇళ్ళతో ఎందుకు బీర్ ఎందుకు అడుబాయ్, మనం తెచ్చుకున్నాడు. ఏ వద్దు బాయ్, ఆడు మూడు ఆవేశిస్తాడు మొత్తం. అరే ఎవరికైనా బాధ అనిపించేది అవుతాడు బాయ్, నేను బాధ అనిపించేది తెచ్చుకున్నా. ఇట్లా తెచ్చుకున్నాక పూర్వం నీటి దాకా తెచ్చుడు ఆ చెట్లకు అవసరమా బాయ్ చెప్పు? అరే ఎవరి బాధ అనుకుంటది బాయ్, ఎవరి బాధ అనుకుంటది. అని పట్టుకొని వచ్చేస్తూ రేడి పడతాడు, నేను కూడా పర్సనల్ అని బయట పెడితే ఎట్లుంటుంది? అరే వస్తా ఆగు బాయ్, ఆడు మనోడే ఆగు, వస్తా నేను. అరే మనం చెప్తున్నా బాయ్, వస్తారా బాయ్? పర్సనల్ అంటారా బాయ్? అరే ఇగో మామ్, ఇగో నేను కుళ్ళే చెప్తున్నారా, చెప్పినట్లు సంపురా, సంపు మామ. ఇగో నన్ను ఇగో ఫస్ట్ మా ఫ్రెండ్ రా బాయ్. ఫ్రెండ్ అయితే ఏందిరా బాయ్? టాప్ అరే ఆడు పోనీ బాయ్, నేను ఏం చేయాలి? ఆడు నువ్వు ఆలయాన్ని కొడుతున్నావు రా బాయ్. అరే నువ్వు ఆలయాన్ని ఎందుకు కొడుతున్నావు రా బాయ్? సరే బాయ్, అవసరం లేదు బాయ్, నీతో నాకు అవసరం లేదు బాయ్, నీతో నాకు అవసరం లేదు బాయ్, అవసరం లేదు. మీరు మొత్తం ఖరాబ్ చేద్దామా? నాకు నిజంగా బాధలు ఉన్నాయి ఇర్ఫాన్, ఒక పిల్ల బాధ ఉందిరా బాయ్, నీకు చెప్పే ఏజ్ కాదురా బాయ్ అది. అరే మోసం చేస్తుంది రా బాయ్ నాకు మొత్తము. మరి ఏం చేయాలి రా బాయ్, బాధ తట్టుకోలేకపోతున్నా, తాగాల్సి వస్తుంది. ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను మా. మీ డాడీకి ఎందుకు రా బాయ్ టెన్షన్లు? పొద్దుగా లేసే షూటింగ్ అంటుండు, ఇవి చేస్తుండు. చెప్పురా, కొట్టు అన్ని చెప్తారా? అరే వద్దురా, చెప్పు మరి, చెప్పురా. చెప్తున్నా కొడితే కాదురా కథ, నాకు మస్తు బాధ ఉందిరా ఇర్ఫాన్.
అరే ఎంత అని చెప్పాలరా, నాకు ఒక పిల్ల వదిలేసింది రా బాయ్, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు, పిల్ల వదిలేసింది అని చెప్తున్నా కదా నేను. అదే పిల్లల కోసం ఏడుస్తావా ఇంత గలీజ్? అరే నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినారా బాయ్ ఇర్ఫాన్, అర్థం చేసుకో నా బాధ. ఇప్పుడు వద్దంటుందిరా బాయ్, నేను ఏం చేయాలి చెప్పురా. ఇంట్లో వాళ్ళకనే ఎక్కురా? ఇంట్లో వాళ్ళగానే ఎక్కువ అంటున్నాడు. వాడు కూడా కూర్చుంటారు రోడ్ ఆయనకి అర్థం కాలే అన్న. రోడ్డు మీద కూర్చోబెట్టినవరా వాడిని తాగి. చెప్పురా బాయ్ వాడిని చెప్పు. సారీ రా బాయ్, ఇంకోసారి తాగరా ఇర్ఫాన్. ఇప్పుడు ఎందుకు చెప్పినా కదరా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది రా, పిల్ల గుర్తొస్తాను ఏడిపోతుందిరా ఇర్ఫాన్. నేను ఎవ్వరికేం చెప్పలేకపోతున్నారా తెలుసా, మస్తు బాధ అనిపిస్తుంది రా బాయ్. నేను మీ డాడీ కూడా చెప్పలేకపోతున్నా అంటే అర్థం చేసుకో. నా అంతలో నేనైతే రేపు చచ్చిపోదాం అనుకున్నా తెలుసా, ఇంకా జరసేపు చూసి. ఏ మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా రా, నాకు ఎట్టు నచ్చలేదు, మస్తు బాధ అనిపిస్తుంది రా ఇర్ఫాన్. ఎవరు చెప్పాలి కూడా అర్థమవుతలేదు తెలుసా. నేను మొత్తం లైఫ్ లాంగ్ ప్రేమిద్దాం అనుకున్నా, నాకు ఇట్లా చేస్తా అని అనుకోలేదు. నీ బాధ నువ్వు చెప్పుకుంటా. నాకు అది మస్తు ఇష్టం రా బాయ్, నిజంగా చెప్తున్నా, అబద్ధం ఆడితే మన వేయచ్చు. అరే ప్లీజ్ నన్ను వదిలేసేరా, ఓరా 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 బాయ్, నాకు అయితలే, నేను చచ్చిపోదా ఓరా. పిల్ల కోసం నా మీద సీరియస్ అవుతారా? అరే నీ మీద సీరియస్ కానరా, నేను ఎందుకు అవుతారా, ఓర్రా నాకు నువ్వు తప్ప చెప్పు. బాయ్ వాడు అంత చిన్న పోరాడు వచ్చి ఇంత రిక్వెస్ట్ చేస్తే ఉంటా, నువ్వు ఇక తగ్గకపోతే ఇంకేందిరా బాయ్ మరి. అరే సారీ రా మామ, నేను రేపు నుంచి తాగరా బాయ్, ఓ వీడియోలకి అయితే రానరా, ఓ వీడియోస్ చెయ్యరా బాయ్, ఏం పోను రా, పోరా బాయ్, నేను చెయ్యవో పోరా పోరా బాయ్ ప్లీజ్ పోను. అరే ప్లీజ్ మామ రారా. నాకు రాబోద్దు అయితే లేరా. ఇంత ఊట సిగ్గు లేదురా బాయ్, ఇంత చిన్న పోరాడు వచ్చి ఊట బతిమలాడితే ఊట ఇంత కనికరం లేదేమ్రా బాయ్ నీకు, లేవురా బాయ్. అరే నీ బాధ ఉండొచ్చు, వాడు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఊట లేకపోవడం ఏందిరా బాయ్, వాళ్ళ డాడీకి చెప్తాడంట చెప్పని మాట్లాడిపిద్దాం. అరే లేవురా బాయ్, లేవు. అరే లేపురా అన్నాడు. అరే మళ్ళీ ఇంకోసారి సంబరా తీస్తాను. సారీ రా ఇర్ఫాన్, తాగా ఇంకోసారి. తాగమంటే ఇంటికి వెళ్ళిపో. తాగరా, తాగనని చెప్తున్నా. తాగదా తాగా, తాగరా ఇంటికి వెళ్ళిపో. తాగా సరే, సారీ 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 రా, తాగ ఇంకోసారి. ఇంటికి వెళ్ళిపో మళ్ళీ. ముద్దు పెడతా నీకు, సారీ చెప్పినా దా, సారీ చెప్పినా ఒక్కటే సారీ దా. వస్తా తాగా ఇంకోసారి దా.